ఒక్క మధ్యతరగతి సమస్యలు. మారిపోతున్న ప్రపంచంలో నిలబడి పోరాడే మధ్య తరగతి జీవితం. మన సమాజాన్ని 3 తరగతులుగా విభజిస్తారు: సంపన్నులు, మధ్యతరగతి, పేదవర్గం. ఇందులో మధ్యతరగతి వారు సంఖ్యాపరంగా ఎక్కువగానే ఉన్నారు. వారి జీవితం పరస్పర విరుద్ధతల మధ్య సాగుతుంది. కలలతో నిండిన హృదయం, కాని ఆ కలల్ని నెరవేర్చేందుకు పరిమిత వనరులు. మధ్యతరగతి జీవితాన్ని సంద్రంలో ఈదే పడవతో పోల్చవచ్చు. తల్లిదండ్రుల ఆశలు, పిల్లల భవిష్యత్తు, వ్యక్తిగత కోరికలు అన్నింటికీ మధ్యలో అస్తిత్వం కోసం పోరాడే జీవితం. వారి సమస్యలు మౌనంగా ఉంటాయి, గట్టిగా చెప్పలేరు, ఎవ్వరూ వినరు కూడా. 1 ఆర్థిక ఒత్తిడి, ప్రతిరోజూ ఓ సమరం. 6 రోజుల ఉద్యోగం, నెలకు ఒకసారి జీతం, కాని ఖర్చులు మాత్రం ప్రతిరోజూ. ఇంటి అద్దె, విద్య, ఆరోగ్యం, బీమా, బిల్లులు, ఎమర్జెన్సీ ఖర్చులు ఇవన్నీ మధ్యతరగతి మనిషి నిద్రను హరించే అంశాలు. సొంతింటి కలను నెరవేర్చేందుకు జీవితాంతం రుణ భారం మోస్తాడు. జీవితంలో ఉన్నది కంటే వద్దనిదాన్ని తగ్గించుకుంటూ ముందుకు సాగతాడు. 2 కలల కోసం త్యాగం. ఒక మధ్యతరగతి తండ్రి పూట 2 సార్లు తినకపోయినా తన బిడ్డ ఇంగ్లీషు మీడియంలో చదవాలని తపిస్తాడు. తల్లి కొత్త దుస్తుల కోరిక విడిచి పిల్లల ఫీజు చెల్లించేందుకు ఆడదానిని వేయిస్తుంది. మధ్యతరగతి జీవితం త్యాగాల మాలిక. ఒక చిన్న సెలవు ట్రిప్ కూడా 3 నెలల ముందే ప్లాన్ చేసి తగిన ఖర్చు సర్దుబాటు చేస్తాడు. నిజంగా చూస్తే మధ్యతరగతి జీవితమే ఓ పెద్ద వ్యయ నియామక ప్రణాళిక. 3 ప్రభుత్వ నిర్లక్ష్యం, మరిచిపోయిన వర్గం. పేదల కోసం పథకాలు ఉన్నాయి, ధనవంతులకు వీలైన ఆప్షన్లు ఉన్నాయి. కాని మధ్యతరగతి మనిషి ఎక్కడ ఫిట్ అవుతాడు? అవ్వదు. నిత్యావసరాల ధరల పెరుగుదల అతన్ని నొప్పిస్తుంది, కాని శబ్దించదు. ప్రభుత్వానికి ఓటు వేయగలడు కాని అవసరమైనప్పుడు వినబడడు. ఇతడు తనంతట తానే చూసుకోగలడు అన్న దారుణ అభిప్రాయం పాలకుల్లో ఉంటుంది. 4 మానసిక ఆరోగ్యం, కనిపించని బాధ. సామాజికంగా సక్సెస్ అయ్యే ప్రెషర్, పిల్లల ఫలితాల ఒత్తిడి, భవిష్యత్తుపై భయం, ఇతరులతో పోలిక ఇవన్నీ మధ్యతరగతి మనిషి మనసులో నిగూజంగా ఉండే ఆందోళనలు. అతని బాధలు నిశ్శబ్దం, ఎవ్వరి దృష్టికి రావు. కాని అతను మాత్రం ఎప్పటికీ ఆ బరువును మోస్తూనే ఉంటాడు. 5 ఆశలు మాత్రం అసాధ్యవు కావు. ఈ అంతా నెగటివ్గానే కనిపించవచ్చు. కాని మధ్యతరగతి జీవితంలో అసలైన గొప్పదనం అదే. అతను మాత్రం తలవంచడు. ఓ చిన్న బడ్జెట్ సినిమాలా మధ్యతరగతి జీవితం ఆశలతో నిండిపోతుంది. చిన్న ఆనందాలను ఆస్వాదిస్తూ బిగ్ డ్రీమ్స్ వైపు నడుస్తుంటారు. పిల్లలలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు చివరి నిమిషం వరకు పోరాడతాడు. మధ్యతరగతి జీవితం అంటే అభిమానం, బాధ, ఆశ, బాధ్యతల మేళవింపు. వారు ఎవరిమీద నింద వేయరు. వారి కష్టాలు తమ సమస్యలుగానే చూస్తారు. కాని ఈ తరగతి సంతృప్తిగా జీవించడమే కాదు, సమాజాన్ని ముందుకు నడిపించే శక్తిగా మారుతుంది. ఈ వర్గానికి మనం గౌరవం ఇవ్వాలి, వారి సమస్యల పట్ల అవగాహన పెంచాలి.